పడమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టము సేమంట సుక్కల ధరను నేనురా, ధరను నేనురా. థ్యాంక్ యూ. ఎవ్రీబడి లెట్ us clap for Akshita. ఓకే, పాట ఎలా అనిపించింది అందరికి? సూపరా? మీరందరు సూపర్ అంటున్నారు, కానీ నేనైతే సూపర్ సే ఊపర్ అంటాను. సూపర్ కన్నా బాగుంది కదా. షీ డిజర్వ్స్ క్లాప్స్. ఎవ్రీబడి క్లాప్ ఫర్ హర్. ఈ పాట నేను అబ్జర్వ్ చేశాను, తను ఎంత హ్యాపీగా ఎమోషనల్గా పాడుతున్నంతసేపు మీరందరూ కూడా తనతో కోరస్ అంటే ప్లేబ్యాక్ సింగర్స్ ఎలా పాడతారో అలా మీ ప్లేస్లో కూర్చొని మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు, అవునా? సమ్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ హమ్మింగ్ ఇట్ ఇన్ దేర్ ప్లేసెస్, అవునా? మరి నేను పిలిచినప్పుడు మీకు పాట తెలుసు, పాట లిరిక్స్ తెలుసు, మీకు కూడా వచ్చు, కానీ ముందుకెందుకు రాలేదు? వాట్ ఈస్ దట్ విచ్ వాస్ స్టాపింగ్ యూ? ఫియర్, స్టేజ్ ఫియర్. సో ఈ స్టేజ్ ఫియర్ వల్ల ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ చాలా మంది అక్కయ్యలు అన్నయ్యలు ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళి కూడా ఇట్స్ నో డౌట్ దట్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. చాలా చదువుకున్నారు, మంచి మార్కులు తెచ్చుకున్నారు, దే హ్యావ్ ఆల్ ది థింగ్స్, బట్ వాళ్ళకి లేనిదేంటి? కమ్యూనికేషన్. స్టేజ్ ఫియర్ ఎక్కువ అవ్వినప్పుడు ఎప్పుడైనా తరాజు ఈక్వల్గా ఉండాలి, అప్పుడే మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలుగుతాం, అవునా? సో అలాంగ్ విత్ నాలెడ్జ్, ఒక త్రాసులో తరాజు, ఒక త్రాసులో నాలెడ్జ్, అదేంటి? అకాడమిక్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఏదైతే మీ టీచర్స్ డైలీ మీకు టీచ్ చేస్తున్నారో ఆ నాలెడ్జ్ ఒక పక్క అయితే, ఆ నాలెడ్జ్ని ప్రెజెంట్ చేయగలిగిన స్కిల్స్, చెప్పగలిగిన స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంట్ చేయగలిగే స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, అండ్ మీరు ఈ నడవడిక, దాన్ని డిసిప్లిన్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ అంటారు. ఈ స్కిల్స్ అన్ని లేనప్పుడు ఏం జరుగుతుంది? మీరు చదివే చదువుకి అర్థం ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ అ మియర్ వేస్ట్. మీ చదువు వ్యర్థమే. అది 10 years చదివినా కూడా, ఇంటర్మీడియట్ చదివినా, ఎంత చదివినా, ఎన్ని పై చదువులు చదివినప్పటికీ ఈ స్కిల్స్ అన్ని లేనప్పుడు ఏం జరుగుతుంది? మనం ఇంటర్వ్యూ ఫేస్ చేయలేము. ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి స్టేజ్ ఫియర్ మన ఆపుతుంది.